పిల్లల్ని వెతకడం కోసం అని చెప్పి మిత్రలక్ష్మి ఇద్దరు కూడా బయటకు వెళ్తారు. ఇక తమకు తెలిసిన అన్ని చోట్ల కూడా పిల్లల కోసం వెతుకుతూ ఉంటే ఇక ఎంత వెతికినప్పటికీ పిల్లలు కనిపించకపోవడంతో ఇక లక్ష్మి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరో పక్క వివేక్, జాను వాళ్ళు కూడా లక్కీ జున్నుల కోసం ఎన్నో చోట్ల వెతుకుతారు. ఇక వాళ్ళ ఆచూకీ ఎక్కడా కూడా దొరకకపోవడంతో వాళ్ళు కంగారు పడిపోతూ ఇక లక్ష్మికి ఫోన్ చేసి, అక్క పిల్లల కోసం చాలా చోట్ల వెతికామక్క, కానీ వాళ్ళు ఎక్కడా కూడా కనిపించలేదని చెప్పి జాను లక్ష్మికి చెప్పడంతో ఇక లక్ష్మి, సరే జాను, నేను మీ బావగారు ఇద్దరం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామని చెప్పి అంటూ ఉంటుంది. మరో పక్క లక్కీ జున్ను ఇద్దరు కూడా గుడిలో మాల వేసుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ మాల వేసుకున్న తర్వాత పంతులు గారు, బాబు ఇప్పుడు మీరు మాల వేసుకున్నారు కాబట్టి ఈ ముడుపు తీసుకుని కొండ మీద ఉన్న గుడికి వెళ్ళండి బాబు అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్కీ జున్ను ఇద్దరు కూడా అలా కొండ మీద ఉన్న గుడికి వెళ్తూ ఉంటారు. ఉదయం నుండి పిల్లలు ఇద్దరు ఏమీ తినకపోవడంతో బాగా నీరసంగా ఉంటారు. ఇక లక్కీ నడవడానికి ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటుంది. లక్కీ పడుతున్న ఇబ్బందిని చూడలేక జున్ను, లక్కీ నువ్వు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు, బాగా నీరసంగా కూడా ఉన్నావు, ఒక పని చేద్దాం, ఇటువైపు ఏవైనా వెహికల్స్ వెళ్తాయి కదా వాళ్ళని లిఫ్ట్ అడుగుదామని చెప్పి జున్ను అంటాడు. అలాగే జున్ను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇద్దరు కూడా రోడ్డు దగ్గర వెయిట్ చేస్తూ అటువైపుగా వెళ్ళే వెహికల్స్ వాళ్ళను లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. ఇక ఎవరు కూడా వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వకపోవడంతో ఇక వాళ్ళు అలా ఎవరైనా ఆపుతారేమోనని చెప్పి అలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. మరో పక్క లక్ష్మి మిత్రతో, మిత్ర గారు ఎంత వెతికినా పిల్లలు కనిపించడం లేదు, మనం ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్దాము, పోలీసులను హెల్ప్ అడుగుదామని చెప్పి అంటూ ఉంటుంది. సరే పద లక్ష్మి అని చెప్పి మిత్ర లక్ష్మిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఇన్స్పెక్టర్ గారు, ఉదయం నుండి మా పిల్లలు కనిపించడం లేదు, ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తే ఉదయం 4 గంటలకు వాళ్ళు బయటికి వెళ్ళినట్టుగా కనిపించింది, మేము మాకు తెలిసిన అన్ని చోట్ల వెతికాము, వాళ్ళు ఎక్కడా కనిపించలేదని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఉదయం నుండి ఈ పిల్లల మిస్సింగ్ కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి, సిటీలో ఒక ముఠా తిరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒకవేళ వాళ్ళు కానీ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఉంటారేమో అని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉంటారు. దాంతో లక్ష్మి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా కుప్పకూలి ఒకవేళ వాళ్ళు మన పిల్లల్ని అని చెప్పి ఏడుస్తూ ఉంటే, నువ్వేం కంగారు పడకు లక్ష్మి, మన పిల్లలకు ఏమీ కాదు, మనం ఎలాగైనా సరే వాళ్ళని కాపాడుకుందాం అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అలా లక్ష్మి, మిత్ర ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో నుండి బయటకు వస్తారు. ఇప్పుడు పిల్లల కోసం ఎక్కడని వెతుకుతామండి, అసలు ఆ మూట ఎక్కడ ఉందో, వాళ్ళు పిల్లల్ని ఎటువైపు తీసుకువెళ్తున్నారో అని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మికి గుడిలో పనిచేస్తున్న ఆవిడ ఫోన్ చేస్తుంది. మేడం, మేడం మీరు నాకు గుడిలో సహాయం చేశారు కదా, మీ పిల్లలు ఉదయం గుడికి వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే, అవునా మా పిల్లల్ని మీరు గుడిలో చూసారా, ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు మేడం, మీకు ఫోన్ చేద్దామని నేను పక్కకు వచ్చాను, మళ్ళీ వెళ్ళి చూసేసరికి వాళ్ళు కనిపించలేదని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, మేము ఇప్పుడే అక్కడికి వస్తున్నామని చెప్పి మిత్రం తీసుకుని లక్ష్మి కూడా గుడికి వస్తుంది. ఇక గుడిలో పిల్లలు ఎక్కడా కనిపించకపోవడంతో పంతులు గారి దగ్గరికి వెళ్ళి, పంతులు గారు మా ఇద్దరు పిల్లలు ఉదయం నుండి కనిపించడం లేదు, మీరు వాళ్ళని చూసారా, వాళ్ళు ఎటువైపు వెళ్ళారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఒక పాప ఒక బాబు కదండి, సుమారు 5 ఏళ్ల వయసు ఉండొచ్చు, అవును కదా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే, అవును పంతులు గారు వాళ్ళే మా పిల్లలు, వాళ్ళు ఇక్కడికి వచ్చారా, ఎటువైపు వెళ్ళారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో పంతులు గారు, మా అమ్మ నాన్న కలవాలంటూ వాళ్ళు కలవాలంటే మేము ఆంజనేయ స్వామికి మొక్కు తీర్చుకోవాలని చెప్పి పిల్లలు నా దగ్గరికి వచ్చారమ్మా, డబ్బులు కూడా లేవని నన్ను బతిమలాడితే నేను వాళ్ళకి మాల వేశాను, మాల వేసుకుని వాళ్ళు కొండ మీద ఉన్న గుడి వైపు వెళ్ళారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి, మిత్ర ఇద్దరు కూడా కొండ మీద ఉన్న గుడి వైపు వెళ్తూ ఉంటారు. ఇక ఇంతలో అక్కడున్న చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు కనిపించడంతో ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి లక్ష్మి, సార్ ఇటువైపు ఇద్దరు పిల్లలు మాల వేసుకుని ఏమైనా వెళ్ళారా అని చెప్పి అంటూ ఉంటే, కొద్దిసేపటి క్రితం వెళ్ళారు మేడం అని చెప్పి ఆ పోలీసులు చెబుతూ ఉంటారు.
ఇక దాంతో లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా ఎంతగానో కంగారు పడిపోతూ కొండ మీద ఉన్న గుడికి వెళ్తారు. ఇక ఆ గుడికి పిల్లలు రాలేదని తెలిసి మరింత కంగారు పడిపోతూ, అదేంటి పిల్లలు ఇటువైపు రావడం పోలీసులు చూశామని చెప్తున్నారు, మరి కొండ మీద ఉన్న గుడికి రాకుండా వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళిపోయి ఉంటారని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలో ఇన్స్పెక్టర్ నుండి మిత్రకి ఫోన్ వస్తుంది. సార్, మేము మిగతా పిల్లలు కూడా కిడ్నాప్ అయ్యారనేసరికి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఆ ఎంక్వైరీలో మీ పిల్లలు కూడా కిడ్నాప్ అయ్యారన్న విషయం బయటపడింది. సింహాచలం వెళ్ళే రూట్లో మీ పిల్లల్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఇక మిత్ర లక్ష్మి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరేం కంగారు పడకండి, మేము ఇప్పుడు అక్కడికి వస్తున్నామని చెప్పి పోలీసులు మిత్రకి చెప్తారు. ఇక లక్ష్మి మిత్ర ఇద్దరూ కలిసి ఎలాగైనా సరే ఆ కిడ్నాపర్స్ నుండి లక్కీ జున్నులతో పాటు మిగతా పిల్లల్ని కూడా కాపాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు రౌడీలు వెళ్తున్న కార్ని అడ్డగించడం కోసం అని చెప్పి ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక లక్కీ జున్ను ఇద్దరు కూడా తమకు తెలియకుండానే ఆ కిడ్నాపర్స్ వాళ్ళలో చిక్కుకుంటారు. ఇక అలా వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆ వ్యాన్లో వెనకాల చాలామంది పిల్లలు ఉండడం చూసిన జున్ను ఒక్కసారిగా షాక్ అవుతూ లక్కీతో, లక్కీ మనం అనుకోకుండా పెద్ద ట్రాప్లో చిక్కుకున్నాము, వీళ్ళు మనల్ని కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకువెళ్తున్నారు లక్కీ అని చెప్పి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి అంటూ ఉంటాడు. అంకుల్ ఒక్క నిమిషం కారు ఆపుతారా అని చెప్పి నేను బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఇక దాంతో ఒరే బాత్రూమ్ లేదు ఏం లేదు, మూసుకొని సైలెంట్గా కూర్చో, ఇంకొక 100 కిలోమీటర్ల వరకు కారు ఎక్కడా కూడా ఆగదు అని చెప్పి అతను బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో జున్ను లక్కీలకు మరింత భయం పట్టుకుంటుంది. జున్ను అనవసరంగా మనం వీళ్ళని లిఫ్ట్ అడిగాము, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినా బాగుండేది, వీళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తారో అని చెప్పి లక్కీ ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. మరో పక్క మనీషా సరియుకి ఫోన్ చేస్తుంది. సరియు, ఆ లక్కీ జున్నులను కిడ్నాప్ చేయించమని చెప్పాను కదా, చేయించావా అని చెప్పి అంటూ ఉంటే మన ప్లాన్ సక్సెస్ అయింది మనీషా, పిల్లలు ఇప్పుడు కిడ్నాపర్స్ దగ్గరే ఉన్నారు. లక్కీ జున్నులతో పాటు మరికొంతమందిని కూడా వాళ్ళు కిడ్నాప్ చేశారు. ఆ మూట బీహార్ నుండి ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజుల్లో వాళ్ళు ఎన్నో కిడ్నాపులు చేశారు. ఎలాగో చాలా మంది కిడ్నాప్ అయ్యారు కాబట్టి ఆ లక్ష్మికి నీ మీద కానీ నా మీద కానీ డౌట్ వచ్చే ఛాన్సే లేదు అని చెప్పి సరియు అంటూ ఉంటుంది. ఇక తర్వాత మనీషా ఎంతగానో ఆనందపడిపోతూ, అమ్మయ్య మొత్తానికైతే పిల్లల్ని కిడ్నాప్ చేయించాను కాబట్టి ఇక నాకు ఇక ఏ అడ్డు ఉండదు, నేను మిత్రని హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. లేకపోతే ఆ లక్ష్మి పిల్లల్ని అడ్డు పెట్టుకొని సెంటిమెంట్తో మా ఇద్దరికి జరగబోయే పెళ్ళిని ఆపాలని ప్రయత్నించింది. ఇక ఇప్పుడు ఆ లక్ష్మి ఎంత ప్రయత్నించినా కూడా నన్ను మిత్రని విడదీయలేరు. ఆ పిల్లలు ఎలాగో దూరం అయ్యారు కాబట్టి నాకు పుట్టబోయే పాప కోసమో బాబు కోసమో అయినా మిత్ర ఖచ్చితంగా నా మెడలో తాళి కడతాడు అని చెప్పి మనిష ఆనందపడిపోతూ ఉంటుంది. మరో పక్క రౌడీలు వెళ్తున్న వ్యాన్ని లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా అడ్డుకుంటారు. ఇక రౌడీలు కిందికి దిగి మిత్రతో ఫైట్ చేస్తూ ఉంటే మిత్ర అందరినీ కూడా చితక్కొడుతూ ఉంటాడు. మరో పక్క లక్ష్మి లక్కీ జున్నులతో పాటు మిగతా పిల్లల్ని కూడా కాపాడుతుంది. అమ్మ సారీ అమ్మ, మీకు చెప్పకుండా వెళ్ళినందుకు మాకు దేవుడు చాలా పెద్ద శిక్ష వేశాడు. ఇంకెప్పుడు కూడా మీకు చెప్పకుండా మేము ఎక్కడికి వెళ్ళము అని చెప్పి లక్కీ జున్ను ఇద్దరు కూడా లక్ష్మికి సారీ చెబుతూ ఉంటారు. మీరేమీ భయపడకండి, మీ నాన్న నేను ఉన్నాం కదా, మీకేం కాదు అని చెప్పి లక్ష్మి వాళ్ళని ఓదారుస్తూ ఉంటుంది. ఇక తర్వాత రౌడీలు లక్కీ జున్నులను లాగుతూ ఉంటే ఇక లక్ష్మి ఒక పెద్ద కర్ర తీసుకొని వాళ్ళందరినీ కూడా చితకొడుతూ ఉంటుంది. మరో పక్క సరియు రౌడీలకి ఫోన్ చేస్తుంది. రే ఎక్కడి వరకు వెళ్ళారా, పిల్లలు మీ దగ్గర ఉన్నారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే, మేడం మీరు చెప్పినట్టుగానే వాళ్ళని మేము కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నాం, కానీ ఇంతలో మీరు చెప్పారు కదా లక్ష్మి అనే ఆవిడ మమ్మల్ని అడ్డుకుంది, మా వాళ్ళందరినీ కూడా కొడుతుంది అని చెప్పి సరియుకి అతను చెబుతూ ఉంటాడు. రే
ఒక ఆడదాని చేతిలో తన్నులు తినడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మీరేం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళను ఏదో ఒక విధంగా డైవర్ట్ చేసి మిగతా పిల్లలు మిస్ అయినా పర్వాలేదు, ఆ లక్కీ జున్నులను మాత్రం మీరు తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి సరియు చెప్తూ ఉంటుంది. అలాగే మేడం, ట్రై చేస్తామని చెప్పి ఆ రౌడీ చెబుతూ ఉంటాడు. ఇక తర్వాత సరియు మనీషాకి ఫోన్ చేస్తుంది. మనీషా, మనం అనుకున్నట్టుగానే ఆ లక్ష్మి రౌడీలకు అడ్డుపడి లక్కీ జున్నులను కాపాడుతుందట అని చెప్పి అంటూ ఉంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. ఒకవేళ పిల్లలు మిస్ అయితే ఆ లక్ష్మిని నేను వదిలిపెట్టను, లక్ష్మిని నేను చంపేస్తానంటూ ఇక అలా మనీషా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ ప్లేస్కి వెళ్ళి లక్ష్మి ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉండగా అలా స్పీడ్గా లక్ష్మిని కార్తో డాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేస్తుంది. ఇక దాంతో అలా స్పీడ్గా మనీషా తన కార్తో లక్ష్మిని గుద్దేసి వెళ్ళిపోవడంతో ఇక లక్ష్మి రక్తపు మడుగులో కింద పడిపోతుంది. ఇక ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు. పోలీసులను చూడగానే కిడ్నాపర్స్ అందరూ కూడా అక్కడి నుండి పారిపోతారు. ఇక రక్తపు మడుగులో ఉన్న లక్ష్మిని మిత్ర హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. సారీ నాన్న, ఇదంతా మా వల్లే జరిగింది, మా వల్ల అమ్మకి పరిస్థితి ఏర్పడిందని చెప్పి లక్కించున్న ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. మరో పక్క అసలు ఈ యాక్సిడెంట్ ఎవరు చేస్తుంటారు, లక్ష్మికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరై ఉంటారని చెప్పి మిత్ర పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఇక పోలీసుల ఎంక్వైరీలో మనీషా కార్ నెంబర్ని బట్టి మనీషానే యాక్సిడెంట్ చేసిందన్న విషయం బయటకు రావడంతో ఇక మిత్ర ఒక్కసారిగా మనీషా చెంప పగలగొట్టి తనని పోలీసులకు అప్పగిస్తాడు. ఇక అలాగే సరియు అనే ఆవిడ మనీషా ఇద్దరూ కలిసి పిల్లల్ని కిడ్నాప్ చేయాలనుకున్నారని చెప్పి పోలీసులు సరియుని మనీషాని కూడా అరెస్ట్ చేస్తారు. ఇక ఆ విధంగా మిత్ర లక్ష్మిని అయితే పిల్లల్ని కాపాడుకుంటారు. ఇక చావు బతుకుల మధ్య ఉన్న లక్ష్మిని చూసి మిత్ర ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.